విద్యార్థులు తొలితరం అభ్యాసకులుగా బయటకు వచ్చి రావడం వల్ల వాళ్ళకి విద్యా ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల వెనకబడుతున్నారు. డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. అలాగే సీజనల్గా వలసలు ఉండటం వల్ల వారి విద్య కొనసాగింపు అనేది సక్రమంగా జరగడం లేదు. అలాగే బాల్య వివాహాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో అక్కడ అవగాహన లేకపోవడం వల్ల ఈ బాల్య వివాహాల వలన డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారు. అలాగే ప్రభుత్వ విద్యా వ్యవస్థమైన ప్రైవేట్ యాజమాన్యాల ఆధిపత్యం పెరగడంలో ప్రకటన కారణంగా చెప్పవచ్చు. అలాగే కొన్ని మౌలిక సదుపాయాలు లేని కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే బాలకార్మిక వ్యవస్థ, ఇక్కడ బాలకార్మిక వ్యవస్థ మూలంగా ఏంటంటే కుటుంబంలో సంతానం ఎక్కువ అవడం వల్ల పెద్ద అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వారి ఆలన పాలన నిమిత్తం విద్యకు దూరం అవుతున్నారు. ఇక్కడ తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా పొరబడుతుంది. ఎందుకంటే వారి వృత్తిరీత్యా వారి వృత్తిలో నిమగ్నమైనారు కావున ఇక్కడ పిల్లల పైన శ్రద్ధ ఆసక్తులు కనబరచకపోవడం వల్ల ఇక్కడ డ్రాప్ అవుట్ జరుగుతున్నారు. అలాగే మనం విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి కొన్ని విజయగాథలను వారి ముందు ఉంచితే ఫస్ట్ మనం తల్లిదండ్రులలో చైతన్యం తీసుకురాగలిగితే తర్వాత ఖచ్చితంగా విద్య పైన విద్యార్థుల ఆసక్తి పెరిగి తద్వారా వారు స్థానికంగా వారి ప్రదేశాల్లో వారు ఒక ఉన్నత స్థాయికి వెళ్తే వారి ద్వారా వారి ప్రదేశాల్లో మనం కొంత చైతన్యం బాగా తీసుకురాగలుగుతాం. ఇది ఏంటంటే తొలితరం అభ్యాసకులను మనం విద్య వైపు నడిపించి వారిని మనం వారు ఒక మంచి విద్య వరించేలా వారు చేరుకోగలిగి తదుపరి వారి విజయ కావాలని మనం ఉదాహరించి తద్వారా బాగా ప్రభావితం చేయగలుగుతాం. ఇంకా ఏంటంటే పాఠశాలలు సుదూరంలో ఉండడం వల్ల కూడా విద్యలో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారు. అలాగే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కూడా కారణమవుతున్నాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.